సత్యసాయి జిల్లా కొత్త చెరువులో చికెన్ వ్యాపారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. గంటల వ్యవధిలో కిడ్నాపర్లను పట్టుకున్నారు పోలీసులు. కదిరి ముడిగుబ్బ దగ్గర కిడ్నాపర్ల చెర నుంచి బాధిత వ్యక్తిని విడిపించారు. ఇవాళ తెల్లవారుజామున చలపతిని కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు. 2 కార్లలో వచ్చి అపహరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేశారని బంధువులు అంటున్నారు. షాప్ దగ్గర పోవాలని పోతున్నాడన్న. ఇది డీపీ పక్కన బండి పడేసి అయిపోయిన బండ్లు వేసుకొని వెళ్ళిపోయినారన్న. కార్లో గట్టిగా అరుస్తున్నాడు అతను. బయటకు వచ్చానికి ఎత్తుకొని వెళ్ళిపోయినారు. లేదన్న కార్లో ఈడ్చిపోతున్నారు. నేను బయటకు పోయాక కార్లు 2 వెళ్ళిపోయినాయి. 2 కార్లు వచ్చిందా ముందర ఒకటి ఉన్నాయి. నేను ఏమన్నా వాళ్ళు దెబ్బ తగిలిచ్చి ఏమో ఎత్తుతున్నారేమో పోయి చూస్తే మా అయిపోయి లేడాడు. బండి మాదే. బయట అందరూ అరుస్తున్నారు. నాకు లోపలికి వినపడదు కదా. ఎవరికి మాయ పరిచయం. నేను మా అయిపోయిన ముందు బయటకు వచ్చినాను. కిడ్నాప్ కలకలంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మొత్తానికి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మరి ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరు, ఎందుకు ఇదంతా జరిగింది అనే అంశాలు ఏమైనా తెలిసాయా? ఆర్థిక లావాదేవీల కారణంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కొత్తచెరు గ్రామానికి చెందిన ఒక చికెన్ వ్యాపారిని కిడ్నాప్ చేశారు దుండగులు. ఆర్థిక లావాదేవీలు అయితే తనకు సంబంధించిన డబ్బుల కారణంగానే కిడ్నాప్ చేశారు తెలుస్తోంది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆయన బయటికి వచ్చిన సమయంలో ఆయన కారులో కిడ్నాప్ చేసుకుని కదిరిపట్టణం వైపు వెళ్ళినట్లు తెలుస్తుంది. దీని ద్వారా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయడంతో వాళ్ళు ఎటువైపు వెళ్ళాలన్న కదలికల ద్వారా ముదుగు ప్రాంతంలో ఉంటే వాళ్ళని సిఐ రాజా రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించి వాళ్ళని పట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా బంధువులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులకి వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్తున్నారు. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.